జనం నమ్ముతారు. మాట్లాడి మీతో మాట్లాడి సార్. ఎస్ ఓకే సార్. విజయశేఖర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి సందర్భంలో అక్కడ కొంతమంది రైతులు వచ్చారు. ఇందాక వరలక్ష్మి గారు కొంత ఆరోపణ చేశారు, అలాగే గాది వెంకటేశ్వరరావు గారు కూడా ఒక అంశాన్ని చెప్పారు. ఒకసారి నిన్న మాట్లాడినటువంటి రైతుకు సంబంధించినటువంటి ఒక వాయిస్ ఇందాం ఒకసారి. ప్లీజ్ సార్ అది ఒకసారి ప్లే చేయండి. 2017-2018 అవార్డు అయింది సార్ 10 ఎకరాలకు మాది. మాకైతే కోర్టులో స్టే వచ్చిందండి. కోర్టులో స్టే వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ నేలపాడండి. గవర్నమెంట్ హైకోర్టు విలేజ్ అండి. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ అంత నేలపాడు మొత్తం. కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ వేసి అవార్డు పాస్ చేశారండి 10 ఎకరాలకు మాకు. ఫాల్స్ డేట్ వేసి అవార్డు కూడా పాస్ చేసినారు. అవార్డు కూడా ప్రొటెస్ట్ చేసినా కూడా హైకోర్టులో కోర్టు స్టే ఉందండి. కోర్టు స్టే ఉన్నా కూడా కోర్టు నుంచి స్టే తెచ్చినా కూడా ఉంది, దౌర్జన్యంగా చేశారు. అయితే ఎప్పటికి ల్యాండ్ అయితే మా కిందే ఉంది. నేను వ్యవసాయం చేస్తున్నానండి. ఇంకో 10 ఎకరాలు ఉందండి మాకు. ఆ 10 ఎకరాలు, ఈ 10 ఎకరాలు, 20 ఎకరంలో కూడా నేను పంటలు వేస్తానే ఉండా. నేను వ్యవసాయం చేసుకుంటానే ఉండా. ఆ గ్రామంలో నేలపాడులో ఉంది ఒక్కళ్ళేనండి. ఒక్క కుటుంబమే ఉంది మాది. ఒక్కళ్ళమే వైసీపీ ఆ ఊళ్ళో మేము. ఆయన చేస్తారు. ఓకే విజయశేఖర రెడ్డి గారు, ఇప్పుడు అశోక్ గారు నేలపాడుకు సంబంధించినటువంటి రైతు వీరు నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఒక 3 ప్రశ్నలు అడుగుతాను నేను మిమ్మల్ని. ఒకటి వచ్చేసి, మా భూమి ఉండేది ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ హైకోర్టు ఉన్నటువంటి ప్రాంతంలో మా భూమి ఉంది. సో నేలపాడు అక్కడ ఉంది, అంటే సెక్రటరియట్ హైకోర్టు ఉన్న ప్రాంతంలో మా భూమి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, 2017-18లోనే బలవంతంగా అవార్డు చేశారు. కానీ ఈ రోజుకి కూడా అంటే దగ్గర 9 ఏళ్లుగా ఆయనే సాగు చేసుకుంటున్నారు. నా అధీనంలో ఉంది, నేనే సాగు చేసుకుంటున్నా అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఒకే కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబం మాది, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని నేను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే భూమి అవార్డైంది, అవార్డైన భూమిని ప్రభుత్వం తీసుకోలేదు, ఆయన అధీనంలోనే పెట్టుకొని ఉన్నారు, ఆయనే వ్యవసాయం చేస్తున్నారు. ఇంకో 10 ఎకరాలు కావాలనేసి అంటున్నారు. ఒక్క నిమిషం సార్ అంటున్నారు అని చెప్పేసి ఆయన చెబుతున్న పరిస్థితి. సో మీకు ఏమైనా అర్థమైందా? మీరు ఏమైనా చెప్తారా దాని గురించి కొంచెం? సార్ ఖచ్చితంగా సార్, విలువలు విశ్వసనీయతను మాట్లాడే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, లేదంటే జగన్మోహన్ గారు కావచ్చు, ఏ రకంగా ఈ రోజు అభూత కల్పన సృష్టించడం కావచ్చు, రకరకాల ఆరోపణలు చేయడం కావచ్చు, ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేదంటే వాళ్ళ సానుభూతి పనులు కానీ ఎలా రెచ్చగొడుతున్నారో, ఈ రోజు ఏ రకంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం సార్. నేను అడుగుతున్నా, 2019 నుంచి 24 మధ్యలో నువ్వు సీఎంగా ఉన్న రోజుల్లో ఇదే అశోక్ గారిని పిలిపించి మీరు సెక్రటరియట్ లోనో లేదంటే మీ ఇంట్లోనో మాట్లాడి ఎందుకు ఆయన్ని పరిష్కరించకూడదండి? ఇదే సమస్య మరి 2019లో లేదు ఆయనకి. 2018లో ఆయన సమస్య వచ్చిందని మాట్లాడుతున్నారే. 2019 నుంచి